శ్రీమద్ రామాయణము బాలకాండ 29వ సర్గ. అత్యంత తేజస్సు గల విశ్వామిత్రుడు అపార పరాక్రమవంతుడైన రాముని మాటలు విన్నాడు. రాముడు అడిగిన అరణ్యం గురించిన ప్రశ్నకు విశ్వామిత్రుడు వివరించాడు. ఓ మహాప్రభువైన రామ, దేవతలలోకెల్లా అగ్రగణ్యుడు, గొప్ప తపస్వి అయిన శ్రీ మహావిష్ణువు ఇక్కడ అసంఖ్యాక సంవత్సరాలు అనగా 100 యుగాల పాటు యోగ సాధన తపస్సు చేస్తూ నివసించాడు. ఓ రామ, ఇది తేజస్సు గల వామనుని ఆశ్రమం. ఆ మహర్షి ఇక్కడ తన తపస్సును ఆచరించాడు. అందుకే ఇది సిద్ధాశ్రమంగా ప్రసిద్ధి చెందింది. విష్ణువు వామనావతారంలో ఈ ఆశ్రమంలో తపస్సు ఆచరిస్తున్న సమయంలో విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తి ఇంద్రుడిని, మరుత్తులను, దేవతలను జయించి ఈ రాజ్యాన్ని పాలించాడు. తన పరాక్రమంతో, ఔదార్యంతో ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెందాడు. బలిచక్రవర్తి తన యజ్ఞాన్ని ముల్లోకాలకు అధిపతిగా తన స్థానాన్ని ధృవీకరించుకోవడానికి నిర్వహిస్తున్న సమయంలో దేవతలు అగ్నిని ముందు పెట్టుకుని ఈ ఆశ్రమంలో ఉన్న శ్రీ మహావిష్ణువును సమీపించి ఇలా అన్నారు. ఓ మహావిష్ణు, విరోచనుని కుమారుడు గొప్ప యాగం చేస్తున్నాడు. అది పూర్తవక ముందే మా కార్యము నెరవేరాలి. అతను ఎక్కడెక్కడి నుంచో వచ్చే యాచకులకు వారు కోరినది ఎక్కడ కోరితే అక్కడ, ఏ విధంగా కోరితే ఆ విధంగా ప్రసాదిస్తున్నాడు. ఓ విష్ణు, దేవతల క్షేమం కోసం నీవు మాయాశక్తితో వామనుని రూపాన్ని ధరించి ఈ అద్భుతమైన శుభకరమైన కార్యాన్ని నిర్వహించు. ఓ రామ, ఇంతలో 1000 దివ్య సంవత్సరాల తపస్సును పూర్తి చేసుకొని అగ్నిదేవుని వలె తేజస్సుతో ప్రకాశిస్తున్న పూజ్యనీయుడైన కశ్యపుడు అతడితో కలిసి వరములను ప్రసాదించే మధుసూదనుడైన శ్రీ మహావిష్ణువును వారి తపస్సుతో సంతోషపరిచాడు. మరియు ఆమె విష్ణువుతో ఇలా పలికింది. నీవు సర్వ తపస్వరూపుడవు, తపస్సుల సమూహానివి, తపస్సునకు మూర్తివి. నీ ఆత్మయే తపస్సు. ఓ పురుషోత్తమ, తీవ్రమైన తపస్సు తర్వాత నిన్ను దర్శిస్తున్నాను. ఓ ప్రభు, నీ శరీరంలో ఈ సమస్త విశ్వాన్ని ధరిస్తున్నావు. నీవు ఆదిలేని వాడవు, వర్ణనాతీతుడవు. నిన్ను నేను శరణు కోరుచున్నాను. విష్ణువు వరప్రదానం పాపముల ప్రక్షాళనమైన కశ్యపుని సంబోధిస్తూ అతని తపస్సునకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు. నీవు వృద్ధి పొందుదువుగాక. నీవు నాకు ప్రియమైన వాడవు, వరమునకు అర్హుడవు, కోరుకొనుము. కశ్యపుని అభ్యర్థన. విష్ణువు పలికిన ఆ మాటలు విని మరీచి కుమారుడైన కశ్యపుడు ఇలా బదులిచ్చాడు. ఓ వరాలిచ్చేవాడా, ఓ గొప్ప తపస్వి, అతిథికి, దేవతలకు మరియు నాకు అనుగ్రహించి ఒక వరాన్ని ప్రసాదించండి. ఓ పాపరహితుడా, రాక్షస సంహారక, అతిథికి నాకు కుమారుడిగా జన్మించు. ఇంద్రుడికి తమ్ముడిగా ఉండి ఈ దుఃఖితులైన దేవతలకు సహాయం చేయి. ఓ దేవాదిదేవ, నా తపస్సు ఇక్కడ ఈ ప్రదేశంలో సంపూర్ణమైనది. నీ దయతో ఈ ప్రదేశం సిద్ధాశ్రమంగా ప్రసిద్ధి చెందుతుంది. ఓ ప్రభు, ఇక్కడి నుండి బయలుదేరు. వామనావతారం. అప్పుడు అదితి గర్భం నుంచి జన్మించిన తేజస్సు గల విష్ణువు వామనుని రూపాన్ని ధరించి విరోచనుని కుమారుడైన బలిని సమీపించాడు. వామనుడి త్రివిక్రమ రూపం. ఆ తరువాత సకల జీవుల శ్రేయస్సును, ధర్మబద్ధుల గౌరవాన్ని తిరిగి నిలబెట్టే విశ్వాత్మ స్వరూపుడైన విష్ణువు బలిచక్రవర్తిని యాచించి తన అడుగులు మోపడానికి 3 ప్రదేశాలను కోరాడు. బలి అంగీకరించగానే విష్ణువు త్రివిక్రమ రూపాన్ని ధరించి 3 లోకాలను ఆక్రమించాడు. తన శక్తితో బలిని నిగ్రహించాడు. ఆ 3 లోకాలను తిరిగి మహేంద్రుడికి, ఇంద్రుడికి అప్పగించాడు. ఈ విధంగా అత్యంత తేజస్సు గల విష్ణువు మహేంద్రుడికి ముల్లోకాల అధికారాన్ని తిరిగి ప్రసాదించాడు. అలసటను పోగొట్టి ఈ ఆశ్రమం గతంలో వామనుడి ఆధీనంలో ఉండేది. ఇప్పుడు ఆయనపై నాకున్న భక్తితో నా వశమైనది. ఓ పురుష వ్యాఘ్ర,
ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఆటంకాలు సృష్టిస్తున్న దుర్మార్గులైన రాక్షసులను ఇక్కడే సంహరించాలి. ఓ రామ, ఇప్పుడు సాటి లేని సిద్ధాశ్రమానికి వెళ్ళాం. ఓ వత్స, ఈ ఆశ్రమం నాకెంత సొంతమో నీకు అంతే సొంతం. దీన్ని నీ సొంతంగా భావించు. ఈ ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ మహాతపస్వి రామలక్ష్మణులతో కలిసి పొగమంచు నుండి వెలువడుతున్న పునర్వసు నక్షత్రంతో కూడిన చంద్రుని వలె ప్రకాశించాడు. విశ్వామిత్రుని చూడగానే సిద్ధాశ్రమంలోని తపస్సులందరూ వెంటనే బయటకు వచ్చి ఆయనకు నమస్కరించారు. విశ్వామిత్రునికి పూజలు చేసిన విధంగానే ఆ ఇద్దరు రాకుమారులకు కూడా ఆతిథ్యం ఇచ్చారు. శత్రు సంహారకులైన రఘువంశపు ఆ ఇద్దరు రాకుమారులు కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఆపై మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడితో ఇలా అన్నారు. ఓ మునిశ్రేష్ఠ, ఈరోజే దీక్ష తీసుకోండి. మీరు వృద్ధి చెందుతారు. ఈ ఆశ్రమం పరిపూర్ణతను పొందుతుంది. మీ మాటలు నిజమవుతాయి అని పలికి తేజస్సుతో వెలుగొంది స్వయం శిక్షితుడైన ఆ విశ్వామిత్ర మహర్షి దీక్షా కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు. ఆ ఇద్దరు రాకుమారులు రాత్రి హాయిగా గడిపి తెల్లవారుజామున నిద్రలేచారు. వారు నియమబద్ధంగా ఉదయ స్నానాలు చేసి ప్రార్థనలు చేసి అగ్నిహోత్రం వద్ద కూర్చున్న విశ్వామిత్రుడికి తమ గౌరవాన్ని అర్పించారు. ఇది శ్రీ వాల్మీకి మహర్షి రచించిన తొలికావ్యం పుణ్యప్రదమైన రామాయణ బాలకాండలోని 29వ సర్గ సమాప్తం.